పిఠాపురం పట్టణంలోని 15వ వార్డు పరిధిలో జగనన్న ఇళ్ల పట్టాల మంజూరులో భారీగా అవకతవకలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతి పరులను వైసీపీ వాలంటీర్స్ పెట్టడమే మానేశారని, ఇక వైసీపీ నాయకులు ఇళ్ల పట్టాలు పేరుతో పట్టా ఒకదానిపై 60,000 రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఆస్తులు ఉన్నవారికి ఒకే ఇంట్లో 2 లేదా 3 పట్టాలు పొందిన వారు ఉన్నారని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక తర్వాత వీటిపై తప్పక చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో రెడ్డం భాస్కరరావు, పిల్లి చిన్న, కొండెపూడి సూర్యప్రకాష్, దేవరపల్లి రామారావు, కౌన్సిలర్లు అల్లవరపు నాగేష్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో మరి ఏదైతే పట్టాల ఇష్యూ ఉందో ఆ పట్టాల్లో బీసీ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వార్డు నెంబర్ 15వ వార్డుకి సంబంధించి తెలుగుదేశం పార్టీ సింపథియర్స్ అని చెప్పి వాళ్ళని అసలు వాలంటీర్లు పెట్టలేదు. వాళ్ళకి సెంటు భూమి లేదు. వాళ్ళందరిది ఇక్కడే కాదు, టోటల్ పిఠాపురంలో చాలామంది జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈవేళ రిప్రజెంటేషన్ ఇచ్చాం. అలాగే జనసేన సోదరిమణులు కూడా మోహన్ నగర్ సంబంధించి కొన్ని పట్టాలకి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అన్నారు. దాన్ని కూడా కలిసి అందరం వాళ్ళు మేము కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏది ఏమైనా మొత్తం కూడా మాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. పట్టాలకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన పట్టాలు ఇస్తున్నారు. ఒక 10 ఎకరాల భూమి ఉన్న పట్టాలు ఇస్తున్నారు. ఒకే ఇంట్లో నలుగురికి పట్టాలు ఇస్తున్నారు. అంతే తప్పితే పేదవాడిని గుర్తించి పట్టాలు ఇచ్చే కార్యక్రమం అన్నది వీళ్ళు చేయట్లేదు. వీళ్ళు పట్టాలు ఇవ్వాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? ఆయన ఫిల్లింగ్ చేస్తాం, రోడ్లు వేస్తాం, డ్రైన్లు వేస్తాం, కరెంటు పోల్లు ఇస్తాం, అప్పుడే ఇల్లు కట్టుకోవాలని చెప్పాడు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కదా, మరి మేడం కూడా 25 రోజుల ముందే వచ్చారు. కరోనా టైం చెప్పి 4 సంవత్సరాలు ఉండిపోయారు. మనకేంటి పనిలే పిఠాపురం అని చెప్పి ఒక 6-7 నెలలు ఉండిపోయారు. దగ్గర నెల 15 రోజుల ముందు నుంచి గీత గారు కూడా తిరుగుతున్నారు. పాపం బాగా కష్టపడి 4.5 ఏళ్ళు ఇంట్లో ఉన్నా సరే 15 రోజుల ముందు పిఠాపురం జ్ఞాపకం వచ్చినందుకు సంతోషం. ఈవేళ వచ్చి గవ్వ ఇచ్చేస్తే ఈ ఫ్లాట్లు వేసేస్తారు. అమ్మ తల్లి మిమ్మల్ని కోరుతున్నా, అద్దెలు కట్టలేక సత్తున్నారు. మేము కట్టిన టిట్కో ఇల్లులో ఆ ఇంటికి వెళ్ళి ఒకసారి చూడు తల్లి, గోడలు పగిలిపోయి అన్నీ పగిలిపోయి ఇప్పుడు వరకు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మీ ముఖ్యమంత్రి ఉన్నాడు. అలాగే 2,000 అపార్ట్మెంట్లు నేను తెచ్చాను, చక్కగా ఊళ్ళో ఉంటారు, అందరూ కలిసి ఉంటారని ఎక్కడో తీసుకెళ్ళి చెరువులో పడేశారు. 7 అడుగుల లోతులో నీళ్లలో ఉండాలి, అది పరిస్థితి అక్కడ. అంచేత వీటన్నిటి మీద అన్యాయంగా మరి రూల్స్ విరుద్ధంగా ఏవైతే పట్టాలు ఇచ్చారో అవి మట్టికి మేము ఉంచం. రేపు ఎంక్వైరీ చేసినప్పుడు మా ప్రభుత్వం వచ్చాక ఎవరైతే నిజమైన పేదవాళ్ళు ఉంటారో అందులో వాళ్ళకి ఇస్తాం. పేదవాడన్నా ప్రతి ఒక్కడికి మన పిఠాపురంలో మన వాళ్ళందరికీ పట్టా రావాలి. ఎట్టి పరిస్థితులు వాళ్ళు తెచ్చిన భూమి అక్కడ పెట్టింది ఎందుకంటే జేబులు నింపుకోవడానికి తెచ్చారు, దోచి తిన్నారు. అది